మార్వాడి గో బ్యాక్ చిన్న పార్కింగ్ గొడవతో స్టార్ట్ అయి ఇప్పుడు ఒక ఉద్యమంలా రగులుతోంది. మేధావులు, మహామహులు, మార్వాడీలు స్థానిక వ్యాపారుల పొట్టగొడుతున్నారని మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. అంతేకాదు మార్వాడి కల్చర్ బలవంతంగా మనపై రుద్దుతున్నారని వాళ్ళపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే దసరా వచ్చిందంటే చాలు దాండియా నైట్స్ అంటూ మన తెలంగాణ వాళ్ళు మార్వాడి ట్రెడిషనల్ డాన్స్ అయినా దాండియా ఆడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు దాండియా ఆడమని మనల్ని ప్రోత్సహిస్తున్నారా? టికెట్ కొని మరి ఇలాంటి ఈవెంట్లలో మన వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇక నిజంగా మార్వాడి గో బ్యాక్ అంటే కన్నడిగన్ గో బ్యాక్, తమిళం గో బ్యాక్ అని కూడా అనక తప్పదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళకు తప్ప తమిళం, కన్నడ, ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ వచ్చి ఇక్కడ సినిమాల్లో నటిస్తున్నారు. కేవలం హీరోలు మాత్రమే తెలుగువారు. సీరియల్ హీరోయిన్ల దగ్గర నుంచి మొదలుకొని సినిమా హీరోయిన్ల వరకు అందరూ ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఆఖరికి టెక్నీషియన్స్ కూడా వాళ్ళే ఉంటారు. అంటే సీరియళ్లకు రేటింగ్స్ ఇచ్చేది, సినిమాలు చూసేది తెలుగు ప్రజలు, కానీ సోషల్ మీడియాలో రచ్చు చేసేది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన నటీనటుల. ఆఖరికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో కూడా సగం మంది వేరే రాష్ట్రాల వారే ఉంటారు. మరి వేరే రాష్ట్రాలు బిగ్ బాస్ లో మన తెలుగు వాళ్ళని తీసుకుంటారా?